మన హిందూ సాంప్రదాయంలో పండుగ అనగానే పిండి వంటలు హడావిడి గుర్తొస్తాయి కదా. కానీ అసలు ప్రతి ఏడాది వచ్చే మొదటి పండుగ ఏంటో తెలుసా? అదే తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఏంటి? స్వీట్లు కాదు, పేలాల పిండి. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ రోజే పేలాల పిండి ఎందుకు తింటాం? మహావిష్ణువు ఈ రోజు నుండే 4 నెలల పాటు నిద్రలోకి వెళ్తారు. క్షీరాబ్ది యోగ నిద్ర అని కూడా అంటారు. అసలు ఈ చాతుర్మాస వ్రతం వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యాలేంటి? మీకు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. ఆనందలహరికి స్వాగతం. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే మనం తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటాం. హిందూ క్యాలెండర్ ప్రకారం పండుగల చక్రం ఈ రోజు నుండే వేగం పుంజుకుంటుంది. అందుకే దీన్ని మన తొలి పండుగగా భావిస్తాం. ఇక ఆధ్యాత్మిక పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై ఆదిశేషుని మీద యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ యోగ నిద్ర సరిగ్గా 4 నెలల పాటు కొనసాగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్తవుతుంది. ఈ 4 నెలల కాలాన్నే మనం చాతుర్మాస్యం లేదా చాతుర్మాస వ్రతం అని పిలుస్తాం. ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న. ఈ 4 నెలలు మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటే మరి సృష్టిని ఎవరు పరిపాలిస్తారో తెలుసా? ఈ చాతుర్మాస కాలంలో సృష్టి పాలన బాధ్యతలను పరమశివుడు పర్యవేక్షిస్తారని ప్రచారంలో ఉంది. పూర్వం మాందాంత అనే రాజు కాలంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు లేవు. అప్పుడు ఆ రాజు అంగీరస మహర్షి సూచన మేరకు తొలి ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించారు. దాని ఫలితంగా వర్షాలు కురిసి రాజ్యం మళ్ళీ సస్యశ్యామలంగా మారింది. అంటే తొలి ఏకాదశి అనేది కేవలం పూజ మాత్రమే కాదు, ప్రకృతి సమతుల్యత కోసం చేసే ఒక గొప్ప సంకల్పం. పేలాల పిండి చాలా మంది పండుగ రోజు పప్పు బెల్లం లాంటివి కాకుండా ఈ జొన్న పేలాలు సజ్జ పేలాలు పిండి ఏంటి అని అనుకుంటున్నారా? కానీ దీని వెనుక ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రం ఉంది. వాతావరణ మార్పు వల్ల తొలి ఏకాదశి నాడు వచ్చే సమయం తొలకరి వానల కాలం. వేసవి నుండి వర్షాకాలంలోకి మారేటప్పుడు మన శరీరంలో పిత్తదోషం పెరుగుతుంది, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. పేలాల పిండిలో వాడే జొన్నలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అందులో కలిపే శొంఠి, యాలకులు, బెల్లం మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలో వేడిని సమతుల్యం చేసి వర్షాకాలంలో వచ్చే రోగాల నుండి కాపాడతాయి. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. కొత్తగా వచ్చిన ధాన్యాన్ని ముందుగా పితృదేవతలకు, దేవునికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాతే తాము తినే ఆచారం ఇది. లంఘనం పరమ ఔషధం అంటారు. వీలైనంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఉపవాసం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, మనస్సుని శ్రీహరి ధ్యానంలో ఉంచడం. విష్ణు పూజ, తులసి పూజలు చేయాలి. ఉదయాన్నే స్నానం చేసి లక్ష్మీనారాయణుల పటానికి తులసి దళాలతో పూజ చేయండి. తులసి లేని విష్ణు పూజ అసంపూర్ణం. రాత్రి సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం లేదా భజనలతో జాగరణ చేయడం చాలా శ్రేష్టం. ఈరోజు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది. చూశారు కదా, తొలి ఏకాదశి అంటే కేవలం ఒక క్యాలెండర్ తేదీ కాదు, అది మన ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను, ప్రకృతి సిద్ధమైన జీవన విధానాన్ని ఒకే తాటిపైకి తెచ్చే ఒక దివ్యమైన పర్వదినం. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్లో జాయిన్ అయిపోండి. ఇది ఆనందలహరి, మన జ్ఞానలహరి.